is foul and foul is fair. Who the hell are you? Where did it come from? Double, toilet trouble, Bunch. fire burn and cauldron bubble. What's happening? Headset లేదు ప్రాబ్లం. A drum. Drum. A drum? What? We don't come. You're not human. We are sisters. But you don't look like humans. We are. Ha 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 ha. Why they not answering towards our questions? Let's not waste our time on all these unearthly creatures. To enhance your mood, I will take you to a performance which will uplift your mood. Okay? So now we are going to welcome the students who are participating in music. First, we will welcome the students from Madinaguda branch. మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయము వరకు ఉన్న 18 అధ్యాయాలను భగవద్గీత అని అందరు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. 700 శ్లోకాలు కలిగిన భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. వానిలో నుండి కొన్ని శ్లోకాలను మా చిన్నారులు ఆలపిస్తారు. नमो श्रीकृष्णाय नमः ॐ नमो श्रीकृष्णाय नमः. రెండవ అధ్యాయం నుండి 27వ శ్లోకం. జాతస్య हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि. ఈ లోకములో పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన తరువాత పునర్జన్మ పొందడం తప్పదు. అందుకే తన అనివార్య కర్తవ్య నిర్వహణలో దుఃఖించకూడదు. 2వ అధ్యాయం నుండి 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తథో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, గెలుపు, ఓటమి గురించి ఆలోచించవద్దు. వాటన్నింటినీ సమానంగా స్వీకరించి కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయి. నీ బాధ్యతలను నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. 7వ అధ్యాయం నుండి 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. పార్థ, సమస్త జీవులకు మూల కారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధి, తేజోవంతులలోని తేజస్సు నేనే. 4వ అధ్యాయం నుండి 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వ్రజినం సంతరిష్యసి. పాపాత్ములందరిలో మహాపాపి అయినా సరే జ్ఞానమనే తెప్పతోనే పాపసాగరాన్ని దాటివేస్తాము. 4వ అధ్యాయం నుండి 40వ శ్లోకం. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞానం, అశ్రద్ధత, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులు ఉండవు. 4వ అధ్యాయం నుండి 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. 9వ అధ్యాయం నుండి 19వ శ్లోకం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ
సదసత్యాహమర్జున. నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జున, నేనే ఆత్మను, నేనే పరమార్థమును కూడా. 9వ అధ్యాయం నుండి 26వ శ్లోకం. పత్రం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకును కానీ, ఒక పువ్వును కానీ, ఒక పండును కానీ, లేదైనా నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనసు కల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. 16వ అధ్యాయం నుండి 18వ శ్లోకం. అహంకారం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారము, బలము, గర్వం, కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ అసూరి ప్రవృత్తి కలవారు తమ దేహములో ఉన్న మరియు ఇతరుల దేహములో ఉన్న నన్ను కూడా ద్వేషిస్తూ ఉంటారు. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం నమో శ్రీకృష్ణాయ నమః. ఓం నమో శ్రీకృష్ణాయ నమః. ఓం నమో శ్రీకృష్ణాయ